ఒక అడవిలో ఒక సింహం రాజుగా పాలించేది. తన బలంతో, గర్వంతో ప్రతి జంతువును భయపెట్టేది. ఈ అడవికి రాజును నేను, నాకు అందరూ భయపడాల్సిందే అని గర్జించేది. ఒకరోజు పక్క అడవి నుంచి ఒక ఏనుగు ఈ అడవికి వచ్చింది. ఆ ఏనుగు మంచి స్వభావం కలిగినది. ఏ జంతువులను బాధించేది కాదు. అందరితో మంచిగా మెలుగుతుంది. ఒకరోజు ఆ ఏనుగు అడవిలో వెళ్తూ ఉండగా ఆ అడవికి రాజైన సింహానికి ఎదురుపడింది. అప్పుడు సింహం కోపంతో ఏనుగుని ఇలా అడిగింది. ఓ ఏనుగు, నీవెవరు? నా అడవిలోకి నువ్వెందుకు వచ్చావు? నా అడవిలో ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు. ఇక్కడికి నిన్ను ఎవరు రానిచ్చారు? రాజైన నా అనుమతి లేకుండా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని సింహం ఏనుగుతో కఠినంగా మాట్లాడింది. అప్పుడు ఏనుగు నిశ్శబ్దంగా నవ్వి ఇలా అంది. చూడు సింహం, నేను నీతో ఇక్కడ పోటీ పడడానికి రాలేదు. నీవు ఈ అడవికి రాజు అని చెప్తున్నావు, కానీ నీకు అర్హత ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. రాజు అంటే క్రమశిక్షణ, ప్రేమ, నాయకత్వం ఉండాలి. ఇలా భయపడితే నువ్వు నాయకుడు కాలేవు. ఇది విన్న సింహానికి కోపం వచ్చింది, చిరాకు వచ్చింది. సింహం ఏనుగును కోపంగా చూస్తూ ఏనుగుపై దాడి చేయబోయింది. కానీ ఏనుగు ఎంతో బలమైంది. ఏనుగు ఆ సింహాన్ని ఒక్కసారిగా ఈడ్చికొట్టింది. దాంతో ఆ సింహం బొక్కబార్ల పడింది. మళ్లీ ఆ సింహం ఏనుగుపై దాడి చేయబోయింది. ఆ సింహాన్ని ఏనుగు తొండంతో లాగి కొట్టింది. దాంతో సింహం భయపడిపోయింది. అప్పుడే సింహానికి నిజం అర్థమైంది. సింహం తల వంచి మళ్లీ ఏనుగుతో ఇలా మాట్లాడింది. నీవు చెప్పింది నిజమే. బలంతో కాదు, మంచితనంతో, ప్రేమతో జంతువులను నడిపించగలిగితే నిజమైన రాజు అవుతాడు. మంచితనంతోనే నా రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను, నా జంతువులను ప్రేమగా చూసుకుంటానని చెప్పింది. ఆ రోజు నుంచి సింహం అడవిలోని జంతువులన్నిటితో సరదాగా కాలం గడిపింది. ఈ కథ నీతి: గర్వం కాదు, మంచితనమే గొప్పతనం. స్నేహం ద్వారా శాంతి చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.